మొక్క ఎట్లా ఉండాలి? నీకు మాదిరిగా నవనవలు ఆడాలి కదా. మరి నువ్వు నొన్నగున్నో మొక్కలు అట్లా ఆరిపోయి ఎండిపోయి ఉంటే ఎట్లా? ఇప్పటికైనా సరే మీరుండి దానికి సంబంధించిన వాళ్ళు పెట్టి వేసిన మొక్కలను కూడా ప్రూన్ చేసి పక్కాకులు ఎండాకులు తీసేసి పెద్ద ఆకులు కూడా కత్తిరించి మొక్క నీటికి పెట్టడం నీకు 40 ఏళ్ళు సర్వీస్ నీది. అట్లుంటే ఎట్లా? అట్లా కాదు, ఆయనకు చెప్పాలా, రైతుకు చెప్పాలా. సురేందర్ రెడ్డి గారు నాకు మాదిరిగా అటు ఇటు తిరుగుతుడు. అనితారెడ్డి గారికి చెప్పి ఆకులన్నీ మీరు మనిషిని పెట్టి ప్రూన్ చేసి చక్కగా నీళ్లు పట్టించి మొక్కలు ఎడంగా పెట్టి చక్కగా నీళ్లు పట్టించి రెడీగా ఉండాలి కదా. అట్లుంటే ఎట్లా? ఏదైనా సరే మొక్క దించగానే చక్కగా ఎక్కడ పెట్టాలో ఈ డిస్టెన్స్లో పెట్టి నీళ్లు చల్లించి ప్రూనింగ్ చేసి మొక్కలు ఎట్లుండాలి అసలు? ఇప్పటికైనా చేయించు. బాగలేదు అది. వేసినవి కూడా నీళ్లు వదలండి. ఈరోజు డ్రిప్పు వదిలి మొక్కలన్నీ గట్టిగా తొక్కి మొక్కేసిన తర్వాత 2 అడుగులు గొయ్యి తీసిండి. ఎరువు వేసినా వేయకపోయినా ఇంకేదన్నా వేసినా వేయకపోయినా 2 అడుగులు గొయ్యి ఉండాలి. కరెక్ట్గా ప్లాంటేషనే పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు పైన పెట్టి చేస్తే మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది. గాలి వచ్చినా ఇంకోటి వచ్చినా ఏది వచ్చినా 2 అడుగుల్లో పెట్టాలి మొక్క. బాగలేదు ఇది, నాకైతే నచ్చలా. ఈ అనితారెడ్డి గారికి చెప్తాం మీ మీద యాక్షన్ తీసుకోమని.